ఏపీలో మరల కరోనా పడగ విప్పింది. కానీ భయపడొద్దు. ధైర్యంగా ఉండండి. వివరాలు మొత్తం చెప్తా. దాన్ని బట్టి హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటారు. కానీ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నారంటే మాత్రం అది కబళించేస్తది. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966611144. మొత్తం భారతదేశంలో మొన్న జూలై 1 నుంచి నిన్న 16 వరకు మొత్తం 339 కేసులు నమోదైనయి. ఓకేనా? అందులో అత్యధికంగా కేరళలో 115 కేసులు, కర్ణాటకలో 64 కేసులు, మహారాష్ట్రలో 43 కేసులు, తమిళనాడులో 39 కేసులు, అండమాన్ నికోబార్ 18 కేసులు, ఢిల్లీలో 18 కేసులు, రాజస్థాన్లో 12 కేసులు, ఏపీలో 12 కేసులు. ఒక రకం చెప్పాలంటే ఏపీలో 12 అనకూడదేమో, ఎందుకంటే మన దగ్గర డేటా జూన్ 26 నుంచి ఉంది. జూన్ 26 నుంచి నేను జూలై 16 వరకు ఏపీలో మొత్తం నమోదైన కరోనా కేసులు 12. ఇందులో 67 మందికి టెస్ట్ చేస్తే 11 మందికి పాజిటివ్ వచ్చింది. మరి ఇంకోటి ఎక్కడ అంటారా? తమిళనాడు వేలూరు దగ్గర సిఎంసి అని ఉండిద్ది, క్రిస్టియన్ మెడికల్ కాలేజ్ అని ఉంటుంది. అక్కడ ఒకరికి పాజిటివ్ వచ్చింది. వాళ్ళు ఎవరు అంటే ఏపీ వాళ్ళు. ఇందులో ఒక్క కడపలోనే 8 మందికి వచ్చింది కరోనా. కడపలోనే ఒక కడప జిల్లాలో 8 మందికి, గుంటూరు జిల్లాలో 2కి, కాకినాడ ఒకరికి, తర్వాత వచ్చేసి వైజాగ్లో ఒకరికి, మొత్తం 12 కేసులు. ఇందులో ప్రజెంట్ వచ్చేసి 3 హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. ఓకే, 2 ఆసుపత్రిలో ఉన్నారు, 5. 3 డిశ్చార్జ్ అయిపోయారు, తగ్గిపోయారు, 8 మంది, 4 చనిపోయారు. ఈ 4లో 3 కడప చెందిన వాళ్ళు, 1 కాకినాడ చెందినటువంటి వాళ్ళు. ఇందులో ఈ కడప చెందిన 3 కానీ కాకినాడ 1 కానీ మొత్తం 4 కూడా ఏంటంటే వాళ్ళకి ఆల్రెడీ గతంలో బీపీ, కిడ్నీ ప్రాబ్లమ్స్, ఇంకా వేరే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. దీనివల్ల ఈ కరోనా కూడా వచ్చేటప్పటికి ఇంకా బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్ రేజ్ అయిపోయి ఇంటర్నల్గా రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోయి దానివల్ల వాళ్ళు చనిపోయినారు. ఎనీవే, అసలు ఇది ఏ వేరియంట్ అని చెప్పేసి ఈ జన్యు పరిణామక్రమ జన్యు నమూనాలు తెలియాలి కాబట్టి జన్యు విశ్లేషణ కోసం మొత్తం 5 నమూనాలని పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపారు. ఆడకు వెళ్ళిన తర్వాత ఆ నమూనాలు వాళ్ళు పరిశీలించిన తర్వాత ఇది ఏ వేరియంట్ అనేది చెప్తారు. ప్రజెంట్ దేశంలో మొత్తం 339 కేసులు నమోదైనా కదా, అందులో అత్యధికం కేరళ అన్నాం కదా. సో ఈ కేరళలో కూడా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళకి ఎక్కువ నమోదైనయా లేదా అక్కడే ఉన్న వాళ్ళకి ఎక్కువ నమోదైనయా? అలా నమోదైనట్టయితే వారి యొక్క శాంపిల్, వారి యొక్క జన్యు విశ్లేషణ చూస్తున్నప్పుడు అది ఏ వేరియంట్? సో ఇండియా వ్యాప్తంగా ఇప్పుడు ఒకే వేరియంట్ వల్ల కేసులు పెరుగుతున్నాయా లేదా వేరే వేరే వేరియంట్లా? ఈ వేరే వేరే వేరియంట్లు అన్నప్పుడు విదేశాల్లో ఉన్న వేరియంట్లా లేదంటే ఇక్కడ కొత్తగా పుట్టుకొచ్చిన వేరియంటా? ఇది తెలిసింది. ఇలా తెలిసినప్పుడు ఏమైందంటే దాని దగ్గర ట్రీట్మెంట్ అనేది తీసుకోవచ్చు. నిన్న ఎయిమ్స్లో మామూలు ట్రీట్మెంట్ పర్పస్ వచ్చినాడు ఒక అతను, నార్మల్ హెల్త్ ఇష్యూస్ అని చెప్పేసి. చూస్తే దగ్గు, జలుబుతో ఉన్నాడు, మనిషి కూడా కొంచెం తేడాగా ఉంటే ఎందుకని మంచిదని చెప్పేసి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేశారు. చేస్తే కరోనా అని తెలిసింది. మరి ఆసుపత్రి రిపీట్ అవుతుంటే లేదు నేను ఇంట్లోనే ఉంటా, రెస్ట్ తీసుకుంటాను, జాగ్రత్తనే ఉంటా అన్నాడు. సరే, హోమ్ ఐసోలేషన్లో పెట్టున్నారు, బట్ మొత్తం కూడా జాగ్రత్తగా చెక్ చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు అర్థం కావాల్సింది ఏంటంటే ఆల్రెడీ కరోనా వచ్చేటప్పటికి గతంతో పోల్చినప్పుడు ఇప్పుడు ఆల్మోస్ట్ డైల్యూట్ అయినట్టే లెక్క. కాకపోతే ఒక జస్ట్ లైక్ జ్వరంలాగా ఉన్నా కానీ అతని నుంచి ఇతరులకు వ్యాపించింది కాబట్టి ఇతనికి రెసిస్టెన్స్ పవర్ బాగానే ఉంది. ఓకే, నార్మల్ ఫీవర్ లాగా ఫీల్ అవుతున్నాడు, మెడిసిన్ వాడుతున్నాడు, బట్ రూమ్లోనే ఉన్నాడు. అవి ఏం కాదులని బయటకు వచ్చాడు. ఆ బయట రెసిస్టెన్స్ పవర్ తక్కువగా ఉన్నటువంటి పిల్లలకో పెద్దవాళ్ళకో ఇది అంటుకుంది అనుకోండి, పాపం వాళ్ళు తేడా కొడతారు కదా. సో ప్రాక్టికల్గా మాట్లాడుకొచ్చినప్పుడు ఏంటంటే కరోనా అటాక్ అయింది అంటే భయపడాల్సిన అవసరం లేదు, బట్ జాగ్రత్తలు మ్యాండేటరీ. మిగతా వాళ్ళకి దూరంగా ఉండండి, తగ్గేంత వరకు ఐసోలేషన్లో ఉండండి. తర్వాత కరోనా అసలు రాకుండా ఏం చేయాలి అన్నప్పుడు చెప్పాం కదండి, వీలైతే మాస్క్ ధరించండి. వీలైతే అవార్డు ఎందుకు యూస్ చేస్తే భయంతో మళ్ళీ ప్యానిక్ అవ్వకూడదు కదా. సో మాస్క్ ధరించండి, అందులో ఇబ్బంది ఏముందండి, వీలవుతుంది కదా. సో మాస్క్ ధరించండి. దగ్గు, జలుబు ఉన్నటువంటి వాళ్ళకి కొంచెం దూరంగా ఉండండి. అండ్ బయటికి వెళ్ళినప్పుడు కొంచెం ప్రిమిసెస్ నీట్గా ఉండేలా చూసుకోండి. అండ్ ఏది పడితే తాకొద్దు. అండ్ ఇంటికి వచ్చినప్పుడు చక్కగా హ్యాండ్ వాష్ చేసుకోండి. అండ్ వీలైతే మళ్ళీ జేబులో శానిటైజర్ పెట్టుకొని పోండి. అండ్ ఇంటికి రాగానే ఎట్టి పరిస్థితుల్లో కూడా చక్కగా బట్టలు తీసి వేరేగా పెట్టేసి చక్కగా స్నానం చేసే ఉండండి. ఇంతే, సింపుల్ అండి, ఇంతకుమించి ఏమీ లేదు.
సో భయాందోళన చెందాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఓకేనా? గతంలో ఆల్రెడీ కరోనాను ఫేస్ చేస్తున్నాం. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్, థర్డ్ వేవ్ ఫేస్ చేస్తున్నాం. ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ఎంత భయంకరంగా ఉందో చూసాం. సెకండ్ వేవ్ అయితే మరీ దారుణం. కుప్పల శవాలే, రోడ్ల మీద శవాలు, ఆసుపత్రుల్లో శవాలు, శ్మశాన వాటికల్లో శవాలు. ఆసుపత్రుల్లో బెడ్ల కోసం వెయిట్ చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, శ్మశానంలో దహన సంస్కారాలకి ఖననం అనేది ఆల్మోస్ట్ ఎత్తేసారు అప్పుడు. మొత్తం దహన సంస్కారాలే. సో ఇలా చెప్తూ వెళ్ళినట్టయితే మరలా చెప్తా, తప్పు చేయొద్దు, జాగ్రత్తగా ఉందాం. అండ్ మెయిన్ థింగ్, అనుమానాలకు తావివ్వద్దు, భయాందోళనకు గురి కావద్దు. అన్నిటికి మించి ఇప్పటికి కూడా ఏపీ అధికారులు చెప్తుంది ఒకే ఒకటి, జాగ్రత్తగా ఉన్నాము, ముందస్తు చర్యలు కూడా ఎక్విప్మెంట్ అంతా రెడీ చేస్తున్నాము, మెయిన్ ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వాటి కూడా రెడీ చేస్తున్నాము, స్వీయ సంరక్షణ అత్యంత ఉత్తమం. ఏ మాత్రం దగ్గు, జలుబు, జ్వరం, నీరసం, ఒళ్ళు నొప్పులు కనుక ఉన్నట్టయితే అశ్రద్ధ చేయొద్దు. ఆసుపత్రుల్లో టెస్టులు ఫ్రీనే, టెస్ట్ చేయించండి. కరోనా తేలకపోయింది అనుకోండి, మెడిసిన్ తీసుకొని వెళ్ళండి. కరోనా తెలియదు అనుకోండి, దానికి తగ్గట్టుగా మెడిసిన్ ఇస్తారు. ఆసుపత్రి అడ్మిట్ అవుతారంటే అడ్మిట్ అవ్వండి, లేదా ఇంట్లోనే జాగ్రత్త ఐసోలేషన్ ఉందని చెప్తున్నారు. నేను చెప్తుంది కూడా అదే, భయాందోళన వద్దు, జాగ్రత్త ముద్దు.